శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తాళపత్ర గ్రంథాల నుండి స్వీకరించిన చాలా విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే మరుగుమందు అంటే ఏంటి, మరుగుమందుని ఎలా తయారు చేస్తారు, అలాగే దాని ఉపయోగాలు ఏంటి, అసలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరు ఉపయోగించడం స్టార్ట్ చేశారు, ఇలాంటి చాలా విషయాలకు ఇందులో మన తాళపత్ర గ్రంథాలలో మా పూర్వీకులు అన్నీ భద్రపరిచారు. ఈ మరుగుమందు అనేది పూర్వం రాజులు ఎవరినైనా వశం చేసుకోవడానికి ఈ మరుగుమందును అనేది ఉపయోగించేవారు. దీన్ని కేవలం ఒకే చెట్టు మరుగుమందు అంటే ఒకే చెట్టుకు దొరుకుతుంది అని అనుకోవడం కాదు. ఈ మరుగుమందు అనేది ఒక 8 చెట్లకు తీసుకొచ్చి తయారు చేస్తారన్నమాట. అది కూడా తయారు చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. దాన్ని తయారు చేసి మనం ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నామో వాళ్ళచే తినిపించడం, లేదా వాళ్ళు తినే తిండిలో, త్రాగే నీటిలో, లేదా వారి జుట్టుపై, లేదా వారు వేసుకునే వస్త్రాలపై దాన్ని వేసి వీళ్ళు వశం చేసుకునే వాళ్ళు అన్నమాట. ఇది కేవలం అందరూ ఒకే చెట్టు అనుకుంటారు, కానీ 8 మూలికలతో ఈ మరుగుమందుని తయారు చేస్తారు. పూర్వం, ఇప్పుడు కూడా అలానే చేస్తారు. ఇప్పుడు మరుగుమందు అనేది కేవలం ఒకే చెట్టు నుండి వచ్చింది కాదు, కొన్ని 8 మూలికలు కలిపితే మరుగుమందు అనేది తయారవుతుంది. అది కూడా మరుగుమందులో చాలా రకాలు ఉన్నాయి. మరుగుమందు అని, మరుగుమందు వికరణ అని. అలాగే ఈ మరుగుమందు అనేది కేవలం భార్యాభర్తలకు, ప్రేమికులకు ఉపయోగిస్తారు. అలాగే ఈ మరుగుమందు తీయడానికి విరుగుడు ఉపయోగిస్తారు. అంటే ఎవరైతే మరుగుమందు చెడు ప్రయోగాల కోసం, అంటే ఎవరినైనా లొంగ తీసుకోవడానికి ఉపయోగించారో అని అలాంటి అనుమానాలు ఉన్నాయనుకోండి, ఈ మరుగుమందు విరుగుడు వాడతారు. ఇంకొకటి ఉంటుంది, అది అత్త కోడళ్లకు, లేదా ఇప్పుడు మన కొడుకు చెప్పిన మాట వినాలని, లేదా ఎవరినైనా ఒకటి అధికారిని, మన బాస్ని ఇలా వశం చేసుకోవడానికి ఈ మరుగుమందు వాడతారు. అలాగే మనం పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు అసలు మీరు భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమికుల సమస్యలు, చెడు ప్రయోగాలతో మీరు సతమతమవుతున్న పెళ్లి సమస్యలు, ఇలాంటి అప్పుల బాధలు, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారికి సంప్రదించండి. గురువుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. సో ఈ వశీకరణం అంటే ఏంటి? వశీకరణం అనేది మరుగుమందుతో ఉపయోగపడదు, ఓకేనా. ఈ మరుగుమందు అనేది ఒక 4-5 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి మరుగుమందు అని, మరుగుమందు విరుగుడు అని, వికరణ అని, ఇలాంటి చాలా మరుగుమందులు ఉంటాయి. సో ఇవన్నీ వశీకరణం చేసుకోవడానికి. కానీ వశీకరణానికి సపరేట్ మంత్రాలు, యంత్రాలు ఉన్నాయి. ఈ వశీకరణం ఎందుకు చేసుకుంటారంటే సేమ్ భార్యాభర్తల్ని ఒకటి చేయడానికి, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటే, ఊరికి గొడవలు అయ్యి భార్యాభర్తలు విడిపోవడానికి ఉన్న, ప్రేమికుల మధ్య అనుమానాలు ఉన్న, ప్రేమికులు విడిపోతున్నా సరే ఈ యొక్క వశీకరణను ఉపయోగిస్తారు. ఈ వశీకరణం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఈ వశీకరణం మనం యంత్రం ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ చేసుకోవచ్చు. ఈ వశీకరణం అనేది చాలా యంత్రాలు ఉన్నాయి. వశీకరణంలో మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మంత్రాన్ని ఉపయోగించి ఎవరినైతే మనం వశీకరణం చేయాలనుకుంటున్నామో ఇలాంటి వశీకరణ యంత్రాలు, అలాగే చాలా వశీకరణ మంత్రాలు కూడా ఉన్నాయి. సో వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఒకసారి గురువుగారికి సంప్రదించండి. గురువుగారు మీ ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే దానికి పరిష్కారం అందజేస్తారు. ధన్యవాదములు.